వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుడు. సో వ్యూవర్స్, నేను ఈ మధ్య మనము డైలీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి దగ్గర పడుతున్నాయి కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవాళ నేను వచ్చేసి సాంస్క్రిట్ పేపర్, అది కూడా సెకండ్ ఇయర్ వాళ్ళకి సాంస్క్రిట్ పేపర్ అనేది చూపిస్తున్నాను స్క్రీన్ మీద. సో స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఆన్సర్స్, ఈ బీట్స్ అనేవి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీసారి క్వశ్చన్స్ అండ్ బీట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ సజెషన్ వచ్చేసి, సాంస్క్రిట్ వచ్చేసి జర రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ మనకు వచ్చిన ఒక్కొక్కసారి రైటింగ్ ప్రాక్టీస్, స్పెల్లింగ్ మిస్టేక్స్లో మీరు మార్క్స్ అనేవి లూజ్ అవుతారు. కాబట్టి రెగ్యులర్గా రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ప్రతిసారి చెప్తున్నాను, టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సాంస్క్రిట్ ఈజ్ వెరీ లెంతీ పేపర్. సో చాలా బిట్స్ ఉంటాయి కాబట్టి మీరు 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి. మీకు 3 అవర్స్ డ్యూరేషన్లో అన్ని బీట్ అటెంప్ట్ చేయడం చాలా ట్రిపికల్. అందుకోసమే టైం మేనేజ్మెంట్ పెట్టుకోవాలి. మీకు ఫస్ట్ బీట్కి ఒక టైం అలాట్ చేసుకోవాలి, సెకండ్ బీట్ కల్లా టైం అలాట్ చేసుకుంటూ రాస్తే మీకు చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి, ఎలాంటి సబ్జెక్ట్ వీడియోస్ కావాలో కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా ఆ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. సో టిప్ వచ్చేసి, గ్రామర్ అనేది చాలా ఉంటుంది మన సాంస్క్రిట్లో. సో ఒకవేళ మీరు గ్రామర్ మీద ఫోకస్ చేసినా మీరు ఈజీగా మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇంపార్టెంట్ బీట్స్ అండ్ ఇంపార్టెంట్ లెసన్స్ అండ్ ఇంపార్టెంట్ గ్రామర్ మీద చాలా ఫోకస్ చేయండి. అండ్ అన్నీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్కిప్ చేసేస్తారు బీట్స్ తెలీదు అని, కానీ మీరు మ్యాక్సిమం అన్ని బీట్స్ అటెంప్ట్ చేయండి, అప్పుడే మీకు పాస్ మార్క్స్ అనేవి వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.